మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహి రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. మిత్రులారా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, దాదాపు అందరూ చెప్పే మాట ఒకటి ఉంటుంది. అంటే ఈ తరం వాళ్ళు అయితే మాకు మొదటి నుంచి పూజలు అలవాటేనండి, మేము ఫలానా సంబంధులము, ఫలానా పీఠములకు, ఫలానా స్వాములకు ఇలా చెప్తారు. కొంచెం పెద్దవాళ్ళకి వెళ్ళేసరికి ఏమిటోనండి ఇదంతా ఒక 25 ఏళ్ల నుంచి ఇవన్నీ కొత్తగా వచ్చాయి, మరి మా చిన్నతనాల్లో ఉన్నాయి కానీ అంతలా ఎవరు కావటం లేదేమిటి అంటే, ప్రతి తరంలోనూ కూడా గత కాలము మేలు వచ్చు కాలము కంటే అన్న ఆలోచన ఉంటుంది. కానీ మీరొక్కసారి తిరుబడిగా ఆలోచించినట్టయితే భక్తి, ప్రపత్తి, జ్ఞానము, ధర్మము ఇలాంటి వాటి మీద మోజు పెరిగిందా తగ్గిందా అది నేను వదిలిపెడతా. అలాగే కర్మానుష్ఠానము, యోగానుష్ఠానము, జ్ఞానానుష్ఠానము, గ్రంథపఠనము, పూజా పునస్కారములు ఇవన్నీ పెరిగాయా తరిగాయా అన్నది పక్కనట్టే పెడితే, ఒక మహాభక్తుడు గురువుగారిని తలుచుకుని ఒక మాట చెప్పాడు. ఆ మాట లోపల మనం ఎంతమంది ఉన్నామో చూడండి. భక్తి గొప్పదే, కానీ ఆ గొప్పదైన భక్తి కాస్త పక్కదారి పడుతుంది. జ్ఞానము గొప్పదే, కానీ జ్ఞానము కాస్త వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకపోతే, నీకు కారు నడపడం వచ్చును కాదంటం లేదు, చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ నువ్వు, కానీ వెళ్ళకూడని మార్గంలో వెడితే ఏం జరుగుతుంది? ప్రమాదమే కదా. అదనమాట. గొప్ప వంటవాడివే, కానీ ఉప్పు వెయ్యాల్సినంత వెయ్యకపోతే వంట తగలడదా? భాస్కర శతకంలో చెప్పాడు, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవరు మెచ్చరెచ్చటన్, పదనుగా మంచి కూర నలపాగము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా. చేత మీరందరూ భక్తులే, గొప్ప శాస్త్రం తెలుసున్న వాళ్ళే, బాగుంది. కానీ దీనికే సుమారు 1000 సంవత్సరాల కిందట ఒక కవి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆచార్య, గురువర్య, భగవంతుడా, నిత్యంత్వహం పరిభవామి గురించ మంత్రం. ఇంత చదువుకుని మీ దగ్గర నేర్చుకుని బయటికి వచ్చి మిమ్మల్ని తలుచుకోనయ్యా నేను. నిత్యంతు అహం పరిభవామి. చాలామంది ఇలాంటి వాళ్ళు ఇటీవలి కాలంలో